పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజల నాపై నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని ప్రమాణం పార్టీ గుర్తించింది కాబట్టి మీకు అందరికీ చెప్పడం జరిగింది. మన పార్టీని బలోపేతం చేసుకోవాలి. రేపు రాబోయే సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అలాగే కార్పొరేటర్ కానీ ఏ ఎలక్షన్ జరిగినా మీరంతా ముందుండి మన పార్టీని మొత్తం ఒక్క వార్డు మెంబర్ కూడా పక్కకు పోకుండా అందరినీ గెలిపించే బాధ్యత మీరు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తాం. 2024 ఎలక్షన్లలో ఎట్లా అయితే మనము పాలెం నియోజకవర్గం ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇప్పుడు కూడా మనం అన్ని ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు కార్పొరేషన్లోని 16 వార్డులు కైవసం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరైతే బాధ్యతలు తీసుకుంటున్నారో అలాగే నాయకులు కార్యకర్తలు కలిసి చేయబోతున్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పాణ్యం నియోజకవర్గము 4 మండలాలకు సంబంధించి మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, బూత్ యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ కమిటీ అధ్యక్షులు అందరూ కూడా ఈరోజు పాణ్యం ఎమ్మెల్యే గౌరీ చరిత రెడ్డి ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రమాణ స్వీకారము దేవి ఫంక్షన్ హాల్లో జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గాల్లో 11, 3, 11, 12, 13 తేదీల్లో జరపాలన్నటువంటిది రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు 12వ తారీఖు మన పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకు, అన్ని గ్రామాలు, మండలాలు అన్ని కలిసి ఈరోజు క్లస్టర్ అయితే 4 మండల అధ్యక్షులు కమిటీలు, తర్వాత క్లస్టర్ అయితే 26 మంది, మరి యూనిట్ అయితే 63 మంది, మరి అదే మాదిరిగానే గ్రామ కమిటీలు అయితే 750 మంది, మరి అట్లాగనే బూత్ ఇన్ఛార్జీలు అయితే 800 మంది. దాదాపుగా పాణ్యం నియోజకవర్గం మొత్తము 1643 మంది ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం అనేది. ఎందుకంటే ఇప్పుడు జరగబోయేది స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి. మరి ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజైతే ఏదైతే మాకు బాధ్యతగా ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ, మరి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి కానీ, నారా లోకేష్ బాబు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు అయితేనేమి, ఎన్డీఏ కూటమి పాలనలో మాకు ఈరోజు మండల స్థాయి, గ్రామ స్థాయి అన్ని పదవులు వచ్చినందుకు మేము నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా మీద నమ్మకంతో ఇచ్చినందుకు. మరి ఆ నమ్మకాన్ని మేము కూడా వమ్ము చేయకుండా ఖచ్చితంగా మండల స్థాయి అయితేనేమి, గ్రామ స్థాయి అయితేనేమి, ఏ సమస్యలు ఉన్నటువంటివన్నీ కూడా
మా స్థాయిలో జరిగినటువంటి సమస్యలు సానుకూలంగా మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. మా పరిధిలో కానిటువంటివి ఎమ్మెల్యే గారి దృష్టికి, మిగతా అధికారుల దృష్టికి, నాయకుల దృష్టి, జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా నేను అందరికీ తెలియజేస్తూ, మరి ముఖ్యంగా ఏదైతే బాధ్యతాయుతంగా మాకు ఇచ్చారో ఖచ్చితంగా క్లస్టర్ మండలాధ్యక్షుడు మండల పరిధిలో కానీ, క్లస్టర్ కానీ, యూనిట్ కానీ, బూత్ కానీ, గ్రామ స్థాయిలో కూడా ఏ సమస్యలు ఉన్నటువంటివి కూడా ఖచ్చితంగా తప్పకుండా పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఏదైతే పార్టీ మా మీద నమ్మకంతో ఇచ్చినందుకు పార్టీకి చెడ్డ పేరు రాకుండా ప్రజల్లో ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉంటూ వారి సమస్యలు పరిష్కారం నాయకత్వంలో కొత్త కమిటీలు ఏర్పడినాయి. ఈరోజు మా ఎమ్మెల్యే గౌరీ చరితమ్మ గారి ఆధ్వర్యంలో పాణ్యం నియోజకవర్గం కోరకల్ మండలానికి మండల అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చినారు. ఖచ్చితంగా పార్టీ కోసం ఖచ్చితంగా గట్టిగా పనిచేసి ఈ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోయి లోకేష్ బాబు దగ్గర, చంద్రబాబు సార్ దగ్గర, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటానని నేను కోరుకుంటూ, మాకు ముఖ్యంగా గౌరీ వెంకటరెడ్డి అన్న గారు కానీ, గౌరీ జనార్దన్ రెడ్డి గారు కానీ, గౌరీ చరితమ్మక్క గారు కానీ మా మీద నమ్మకంతో ఈ బాధ్యత అప్పచెప్పినారు. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ పార్టీని అందరినీ కలుపుకొని పోయి, మండల నాయకులని అందరినీ కలుపుకొని పోయి ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తారని తెలియజేసుకుంటున్నాను. నాగిరెడ్డి ఓరకల్ మండల కన్వీనర్.